దేశాన్ని నిరంతరాయంగా అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా రికార్డు సృష్టించిన నరేంద్ర మోదీని కేంద్ర కేబినెట్ ఘనంగా అభినందించింది. బల్లులు చరిచి చప్పట్లతో ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలియజేశారు కేంద్ర మంత్రులు. స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. సుదీర్ఘకాలం ప్రధానిగా దేశానికి సేవలు అందిస్తున్న ప్రధాని మోదీని అభినందిస్తూ కేంద్ర మంత్రివర్గం తీర్మానం ఆమోదించింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ తీర్మానం ప్రవేశపెట్టగా హర్షాతిరేకాల మధ్య కేబినెట్ ఆమోదం తెలిపింది. భారత ప్రధానమంత్రిగా నేటితో 4399 రోజులు పూర్తి చేసుకున్నారు మోదీ. దేశ తొలి ప్రధాని నెహ్రూ రికార్డు బ్రేక్ చేశారు. భారత రాజకీయ చరిత్రలో జూన్ 10వ తేదీ ప్రత్యేకమైన రోజుగా నిలిచింది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. ఎన్నికైన ప్రధానుల్లో నిరంతరాయంగా సుదీర్ఘకాలం కొనసాగిన నేతగా నిలిచారు. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న కీలక రికార్డును అధిగమించారు. 2014 మే 26న తొలిసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మోదీ 2019లో రెండోసారి, 2024లో మూడోసారి ప్రజల తీర్పుతో అధికారంలోకి వచ్చారు. దీంతో భారత ప్రజాస్వామ్య చరిత్రలో వరుసగా 3 సార్లు అధికారంలో కొనసాగుతున్న అత్యంత ప్రభావశీల నాయకుల్లో ఒకరుగా నిలిచారు ప్రధాని మోదీ. స్వతంత్ర భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల అనంతరం ఎన్నికైన ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి 1964 వరకు కొనసాగారు. ఎన్నికైన ప్రధానిగా ఆయన వరుస పదవీకాలం 4398 రోజులు. నరేంద్ర మోదీ 2014 మే 26 నుంచి నిరంతరాయంగా ప్రధానిగా కొనసాగుతూ ఉన్నారు. జూన్ 10తో ఆయన ఎన్నికైన ప్రధానిగా 4399 రోజులు పూర్తి చేసుకుని నెహ్రూ రికార్డును అధిగమించారు. దీంతో ప్రజల ఓట్లతో ఎన్నికై వరుసగా అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన నేతగా మోదీ పేరు చరిత్రలో నమోదైంది. ప్రజల మద్దతుతో వరుసగా 3 ఎన్నికల్లో విజయాలు సాధించడం కూడా ఆయన రాజకీయ ప్రస్థానంలో ప్రత్యేకతగా నిలిచింది. ఇక ఎన్నికైన ప్రధానిగా వరుసగా అత్యధిక కాలం కొనసాగిన నాయకుల జాబితాలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 3వ స్థానంలో ఉన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం పలు రంగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంది. డిజిటల్ చెల్లింపుల విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, జీఎస్టీ అమలు, ప్రత్యక్ష లబ్ధి బదిలీలు, రైల్వేలు, జాతీయ రహదారుల విస్తరణ వంటి కార్యక్రమాలు దేశ అభివృద్ధి దిశను ప్రభావితం చేశాయి. అంతరిక్ష రంగంలో భారత విజయాలు, సెమీకండక్టర్ తయారీపై దృష్టి, తయారీ రంగానికి ప్రోత్సాహం, స్టార్టప్ వ్యవస్థ బలోపేతం వంటి అంశాలు కూడా ఈ కాలంలో ప్రధానంగా నిలిచాయి. విదేశాంగ విధానంలో భారత్కు అంతర్జాతీయ వేదికలపై మరింత ప్రాధాన్యం సంభవించిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంటోంది. సుదీర్ఘకాలం ప్రధానిగా కొనసాగుతున్న మోదీకి ప్రపంచ దేశాల నేతలు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార దిశనాయకే అభినందనలు తెలుపుతూ లేఖ రాశారు. పపువా న్యూగిని ప్రధాని జేమ్స్ మరాపే, ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధాని కమలా ప్రసాద్ బిసెసార్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశాన్ని అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా రికార్డు సృష్టించిన నరేంద్ర మోదీకి కాంగ్రెస్ చెప్పారు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎక్స్లో పోస్టు పెట్టారు. రోమ్లో ప్రధాని మోదీతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు. రోమ్లో మోదీతో భేటీ కావడం, భారత్ ఇటలీ వ్యూహాత్మక బంధం బలోపేతానికి చర్చలు జరపడం సంతోషకరమని పేర్కొన్నారు మెలోని. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి కాసేపట్లో ఎన్డీఏ భేటీ కానుంది. ఢిల్లీలోని భారత్ మండపంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సమావేశంలో ప్రధాని మోదీతో పాటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు, కీలక నేతలు, ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు పాల్గొంటున్నారు. 35 ఎన్డీఏ పక్షాలకు చెందిన 75 మంది నేతలు హాజరవుతున్నారు. ఇక ప్రధాని మోదీని అభినందిస్తూ ఎన్డీఏకు ఆయన నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సమావేశంలో తీర్మానం చేయనున్నారు. తీర్మానాన్ని ఆమోదించిన అనంతరం ప్రధాని మోదీ మాట్లాడతారు.
మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.